ఎమ్మెల్యే గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి ఉషా. అవిత, ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి సవాల్ ఏదైతే ఉందో దానికి ప్రతి సవాల్గా అరికపూడి గాంధీ తన నివాసానికి వచ్చి తన గేట్ ని టచ్ చేయడం కూడా మనం చూసుకోవచ్చు. విజువల్స్ లో కూడా క్లియర్ గా మొత్తం మీద చూసుకున్నట్టయితే లా అండ్ ఆర్డర్ కి సంబంధించి ఎక్కడ కూడా పోలీసులు కూడా ముందస్తు చర్యల్లో భాగంగా డీసీపీ వినీత్ కూడా ఇక్కడికి చేరుకొని మొత్తం కూడా ఏదైతే అల్లర్లు జరగకుండా ఎక్కడైతే ప్రొటెక్ట్ అయితే చేశారు. ఏదైతే కమిషనరేట్ పరిధిలో కూడా ఏదైతే సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి ఇచ్చినటువంటి సూచనల మేరకు పోలీస్ సిబ్బంది మొత్తం కూడా కౌశిక్ రెడ్డి నివాసం ఏదైతే ఉందో నివాసానికి చేరుకొని ఎక్కడా కూడా ఏ అల్లరి జరగకుండా ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రొటెక్ట్ అయితే చేసినట్టుగా అయితే ఇక్కడ మనం విజువల్స్ లో కూడా క్లియర్ గా చూసుకోవచ్చు. మొత్తం మీద కార్యకర్తలు కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గీయులు కావచ్చు, అలాగే అరికపూడి గాంధీకి సంబంధించిన వర్గీయులు కావచ్చు, భారీ క్యాన్వాయ్ తో కూడా తన నివాసానికి చేరుకొని భారీ ఎత్తున ఇక్కడ అల్లర్లకు దిగడానికి అయితే పూనుకున్నారు. కానీ ఇక్కడ జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ముందస్తుగానే పోలీసులు ఏదైతే అరికపూడి గాంధీ తన ఏదైతే కౌశిక్ రెడ్డి నివాసాన్ని గేట్ టచ్ చేసిన వెంటనే అరికపూడి గాంధీని వెంటనే లిఫ్ట్ చేశారు పోలీసులు. వెంటనే అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళడం కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద ఏదైతే రాజకీయాల్లో ఇలాంటి ఘటనలు ఏదైతే ఒక కొత్త ఒరవడికి నాంది పలికినట్టుగా కూడా తెలుస్తుంది. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా రాజకీయ ఏదైతే అధిష్టానాలు ఏదైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఎక్కడికక్కడ అరికట్టకపోతే ఇది మళ్ళీ ఏదైతే పేటరేగే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ కూడా అటు మరి కాసేపట్లో కౌశిక్ రెడ్డి నివాసానికి కూడా ఎవరైతే హరీష్ రావు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు అందినటువంటి తాజా సమాచారం. మొత్తం మీద కౌశిక్ రెడ్డితో డీసీపీ మాట్లాడారు. పోలీసుల జులుం నశించాలి అన్న స్లోగన్ ఏదైతే ఉందో కౌశిక్ రెడ్డి అనుచరులు చేసినటువంటి స్లోగన్స్ కావచ్చు, అలాగే అరికపూడి గాంధీ అనుచరులు చేసినటువంటి స్లోగన్స్ కావచ్చు, వీటన్నిటినీ కూడా ఎక్కడికక్కడ అణచివేస్తూ పోలీసులు అయితే లిఫ్ట్ చేస్తూ మొత్తం అందరినీ కూడా తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి ఘటనలకి సంబంధించి అయితే మరి కాసేపటి కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చి సవాల్ విసిరినటువంటి అరికపూడి గాంధీ తన గేట్ టచ్ చేసినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి బుజ్జగంపు చర్యల్లో భాగంగా హరీష్ రావు మరి కాసేపట్లో ఏదైతే అరికపూడి గాంధీ ఏదైతే కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే సైబరాబాద్ సిపితో కూడా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇది మొత్తంగా పోలీసుల వైఫల్యమే అన్నారు రీతిలో కూడా అరికపూడి గాంధీ అనుచరులు వచ్చిన నా ఇంటి మీద దాడి చేశారనుకోవడం అతను కూడా చెప్పడం జరిగింది. పోలీసులను సస్పెండ్ చేయాలని కూడా కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. మరోవైపు కౌశిక్ రెడ్డి ఇంటి ముందు కూడా అరికపూడి గాంధీ అంటూ కూడా దిగడంతో వెంటనే లిఫ్ట్ చేయడం జరిగింది. ఏదైతే ఈ అల్లర్లు మరోసారికి చేరకముందే పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ మొత్తం అందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళడం జరిగింది. అపిత రైట్ ఉషా, ఈ ఘటనపై ఇంకా ఎవరైనా నాయకులు స్పందించారా? ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి తన నివాసానికి మరి కాసేపట్లో హరీష్ రావు వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకు అందినటువంటి తాజా సమాచారం. హరీష్ రావు ఇంటికి చేరుకున్న వెంటనే హరీష్ రావుతో ఈ ఘటన మీద మరోసారి మీడియా ముఖంగా హరీష్ రావు కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి ఘటనలు రాజకీయాల్లోనే ఇది విష సంస్కృతికి నాంది పలికినట్టుగా కూడా ఇప్పటికే ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. ఇలాంటి సవాళ్లు పెద్ద సవాళ్లు ఏదైతే ఉన్నాయో దీనిని ఇక్కడితో ఏదైతే ముగ్గులోనే తుంచివేసినట్టయితే మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు అన్న కోణంలోనే రాజకీయ వర్గాల్లో కూడా అనేక మంది కూడా చర్చలు గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ ఘటన ఏదైతే ఉందో ఈ రోజు జరిగినటువంటి నిన్న కౌశిక్ రెడ్డి చేసినటువంటి ఘటన అటు మహిళలు ఏదైతే రాజకీయాల్లో ఉన్నటువంటి మహిళలు ఎంతో అపురూపంగా చూసుకునేటటువంటి పూలు అలాగే ఏదైతే గాజులు చీరలు ఏదైతే ఉందో దాన్ని అసభ్యంగా కౌశిక్ రెడ్డి తన ఏదైతే అరికపూడి గాంధీకి సమర్పిస్తాను, తన జెండా మీద తన ఇంటి మీద జెండా పెడతానన్న కోణంలో చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే అరికపూడి గాంధీకి పదవులు ఏదైతే ఉన్నత పదవులు